హే గైస్, నరసరావుపేట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి కొండవీడు ఎక్స్ప్రెస్. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. 10 minutes లేట్గా అయితే వచ్చింది ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. మన బోగి వచ్చేసి B3. సో B3 ముందుకెళ్తుంది, కొంచెం పరిగెత్తాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది ట్రైను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కొత్తగా కట్టారనమాట నరసరావుపేటలో. సో ఇంకా లైటింగ్ ఏం పెట్టలేదు, కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా అవి జరుగుతున్నాయి అనమాట. సో మొత్తం చీకటిగా ఉంది. సో మనం B3కి అయితే వెళ్ళాలి. చలో లెట్స్ రన్. ఈ ట్రైన్ మనకి మచిలీపట్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం అయితే నరసరావుపేటలో బోర్డ్ అవుతున్నాం. ఎగ్జాక్ట్గా 7:30కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది నరసరావుపేట నుంచి. మన సీట్ వచ్చేసి B3లో 33. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయింది. మనం మార్కాపూర్ రోడ్ అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ మాత్రం చాలా స్లోగా నడుపుతున్నాడు, ఎడ్ల బండిలాగా. ఎందుకో మరి నరసరావుపేట దాటిన కాడ నుంచి అయితే చాలా స్లోగా నడుస్తుంది. నరసరావుపేట రీచ్ అయ్యేసరికి 1/2 hour డిలేతో వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కూడా చాలా స్లోగా వస్తున్నాడు అనమాట. మార్కాపూర్ రోడ్ స్టేషన్లో 2 నిమిషాల హాల్ట్ అయితే ఉంది. సో 2 నిమిషాల హాల్ట్ తర్వాత వెంటనే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:51 అయితే అవుతుంది. మనం అనంతపూర్ అయితే రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. జనాలు కూడా అందరూ ఇంటర్మీడియట్ పిల్లలు అనమాట. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇప్పుడే ఈ రోజుతోటి. సో అందరూ ఇళ్ళకైతే స్టార్ట్ అయ్యారు. మీరు చూడొచ్చు, మొత్తం బెర్త్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 7 minutes అయితే మనోడు ఆపాడనమాట అనంతపూర్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. సో 7 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధర్మవరం జంక్షన్. మొత్తం బర్త్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. మన దగ్గర అందరు దిగేశారు చాలామంది. మనం హిందూపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇది మనకి ఆంధ్రాలో లాస్ట్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి డైరెక్ట్ కర్ణాటక వస్తుంది. సో మన కోచ్ వచ్చేసి B3 అండ్ బర్త్ నెంబర్ వచ్చేసి 33, all 3s. ఆల్రెడీ స్టేషన్లో ఏదో మెమో అయితే ఉంది. మెమో అయితే స్టార్ట్ అయింది హిందూపూర్ స్టేషన్ నుంచి. సో మేబీ మనకు అప్పుడే సిగ్నల్ ఇవ్వకపోవచ్చు, కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే 8:30కి అయితే వస్తుంది హిందూపూరు. అంటే ఆల్మోస్ట్ కొండవీడు ఎక్స్ప్రెస్ రీచ్ అయిన 2 hours తర్వాత అయితే వస్తుంది అనమాట హిందూపూరు. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17211. ఎందుకంటే ప్రజెంట్ మనం మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వెళ్తున్నాం కాబట్టి 17211. అలాగే యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వచ్చేటప్పుడు అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17212. అండ్ ఇదే ట్రైన్ మనకి మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ టు మచిలీపట్నం కూడా వెళ్తుంది అనమాట. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కూడా ఆల్రెడీ ఒక ట్రైన్ ఉందన్నమాట. అది వచ్చేసి కాచిగూడ యలహంక ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే హిందూపూర్కి 1/2 hour ముందలే రీచ్ అయింది. హిందూపూర్ ముందల వరకు కూడా మనకి 1/2 hour డిలేతో వచ్చేదనమాట. బట్ డిలే అయితే కవర్ చేసి అర్లీగా వచ్చాడు 1/2 hour. మనకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే రీచ్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ టు యశ్వంతపూర్ ట్రైన్ అనమాట. ఇది 12736. సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే రీచ్ అయింది ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే మన కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. 1/2 hour ఎర్లీగా రీచ్ అయిందనే కానీ మనకి క్రాసింగ్ ఇవన్నీ ట్రైన్స్ వస్తున్నాయి కదా. సో స్టేషన్లోనే ఉంచాడనమాట లాస్ట్ 1/2 hour నుంచి. సో 1/2 hour ఎర్లీగా రీచ్ అయినా కూడా మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో 1/2 hour ప్లాట్ఫామ్ మీదే ఉంచాడు. చూసారా, ఇప్పుడు వచ్చిన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఎమ్మటే వచ్చింది కదా, వెంటనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఒకటి ఇదైతే 40 minutes లేట్గా అయితే రీచ్ అయింది. సో ప్రస్తుతానికైతే ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు, ఇది వెళ్ళిపోతుంది.
గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు యశ్వంతపూర్. బట్ మన ట్రైన్ అయితే ఇంకా స్టేషన్లోనే ఉందన్నమాట. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ఎర్లీగా రీచ్ అయ్యాం కాబట్టి. సో మేబీ ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకైతే సిగ్నల్ ఇవ్వచ్చు. బాయ్ బాయ్ గరీబ్ రథ్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ హిందూపూర్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. మొత్తానికి హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాడు రైల్వే స్టేషన్లో. సో హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేశాడు అనమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది హిందూపూర్ నుంచి. సో ప్రజెంట్ మనమైతే 2 minutes డిలేతో అయితే నడుస్తున్నాం. బాయ్ బాయ్ హిందూపూర్. సో నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి డైరెక్ట్గా యెల్హంక, కర్ణాటక అయితే ఎంటర్ అయిపోతాం. అండ్ అది రీచ్ అయ్యేసరికి మనకి 2 hours అయితే టైం పడుతుంది. సో డైరెక్ట్గా మనం యెల్హంకలో కలుద్దాం. మనకి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయింది ఇప్పుడే కాదు, చాలా టైం అవుతుంది. బట్ మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం అనమాట సన్ రైజ్ అయ్యే టైంకి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. అనంతపూర్లో ఆల్మోస్ట్ 50% ఖాళీ అయింది. అండ్ మిగిలిన ఒక 40% అయితే హిందూపూర్లో ఖాళీ అయింది. చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ట్రైన్లో ఇప్పుడు. ఉమాదేవిగా శివుని అంత భాగమై నాలోన నిలుగుమా ప్రియతమా నీవ చట కుశలమా నేను చట కుశలమే. గౌరీ బిదనూరు స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. యాక్చువల్గా అఫీషియల్గా స్టాప్ లేదు ఇక్కడ. బట్ మొన్న వెళ్ళేటప్పుడు అయితే ఆపాడు, బెంగళూరు నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పుడు ఆపాడు. మరి ఇప్పుడు చూద్దాం ఆపుతాడా లేదా అనేది. అంటే లాస్ట్ టైం క్రాసింగ్ ఉండటం వల్ల ఆపాడు అనమాట. ఇప్పుడు కూడా ఏదైనా క్రాసింగ్ ఉంటే ఆపుతాడు, లేదంటే ఆపడం. సో వెల్కమ్ టు గౌరీ బిదనూర్. సో అఫీషియల్గా మనం కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయాం. స్లో అయితే చేయట్లేదు, స్పీడ్ పెంచాడు. సో స్టేషన్లో అయితే ఆపట్లేదు అనమాట ఈసారి. స్లో చేశాడు కానీ మళ్ళీ స్పీడ్ అయితే పెంచాడు. ఈ బోగికి సంబంధించిన కంట్రోల్స్ మొత్తం చూశారు కదా, మనకి ఇక్కడైతే ఉన్నాయి. మొత్తం ఇక్కడైతే కంట్రోల్ చేశారనమాట. సపోజ్ ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్, సో దానికి సంబంధించిన కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. సపోజ్ లైట్స్ ఆపాలంటే చూడండి, ఈ స్విచ్ నొక్కితే మొత్తం బోగిలో ఉన్న లైట్లు మొత్తం ఆగిపోతాయి. ఈ బ్యూటిఫుల్ నేచర్లో మనకి 2 నెమళ్ళు అయితే కనబడ్డాయి.
తొండే భది అనే స్టేషన్కి అయితే వచ్చాము బట్ మనకైతే ఇక్కడ హాల్ట్ లేదు. బట్ ట్రైన్ అయితే స్లో చేశాడు. మేబీ క్రాసింగ్ అయితే ఉంది. సో మగలిదుర్గ స్టేషన్ అయితే వచ్చాం మనం. మనకి ఇందాకలా కనపడింది కదా కొండ, అది మగలదుర్గ అనమాట. టైం వచ్చేసి 7:53 అవుతుంది. చూస్తున్నారా, మనకి జేసీబీలతో కూడిన గూడ్స్ అయితే ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్లో. మనం ఇంకా ఒక 40 మినిట్స్లో ఎల్లంకి అయితే రీచ్ అవుతాము. మొత్తం ఫుల్ గూడ్స్, మొత్తం జేసీబీలే. ఇక్కడ కంట్రోల్స్తో పాటు సెక్యూరిటీ పరంగా అయితే అన్నీ బాగున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి ప్రతి బోగికి. అండ్ సీసీ కెమెరాలతో పాటు ఏదైనా రిపేర్ వస్తే బాగు చేయడానికి ఏసీ మెకానిక్లు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. టైం వచ్చేసి 8:14 అవుతుంది. మనకి ప్రజెంట్ ట్రైన్ అయితే దొడ్డబల్లాపూర్ స్టేషన్లో అయితే ఆపాడనమాట. చాలా స్లోగా నడుస్తుంది ట్రైను, అన్ని స్టేషన్లో ఆపుకుంటూ వస్తున్నాడు. బట్ విషయం ఏంటంటే డిలే లేకుండా వస్తున్నాడు. దొడ్డబల్లాపూర్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, మనం పక్కనే మొత్తం జేసీబీలతో కూడిన గూడ్స్ అయితే ఉంది. కాకపోతే దీనికి ఇంజిన్ లేదు. చూస్తున్నారా, అటు సైడ్ ఇంజిన్ లేదు అండ్ ఇటు సైడ్ కూడా ఇంజిన్ లేదు దీనికి. సో మొత్తం జేసీబీలే. ప్రజెంట్ అలా పెట్టాడు, తర్వాత తీసుకెళ్తాడేమో మనోడు. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా డైరెక్ట్గా ఎల్లంకల్ ఆపుతాడా, లేకపోతే ఇలానే స్లోగా అన్ని స్టేషన్లు ఆపుకుంటూ వెళ్తాడో చూద్దాం. బాయ్ బాయ్ దొడ్డబల్లాపూర్.